ఆ ప్రతి స్టూడెంట్ ఎవరైతే నాకు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్తున్నారో ఈ స్టోరీ విన్నాక పగలు రాత్రి తేడా లేకుండా చదువుతారు. విష్ణు వాళ్ళ నాన్న చాలా రోజుల నుండి కొడుకు అలవాట్లను గమనిస్తున్నారు. రోజు స్కూల్ నుంచి వచ్చి చదవకుండా హోంవర్క్ రాయకుండా ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తూ తన టైం మొత్తాన్ని వేస్ట్ చేసేవాడు. నువ్వు అసలు ఎందుకు చదవట్లేదు అని ఒక రోజు వాళ్ళ నాన్న అడుగుతారు. నాన్న ఈ స్టడీస్ కూడా ఆన్లైన్ గేమ్స్ లో ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుండేది, ఇదెంత బోరింగ్ ఉందంటే అసలు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లే. తన వేషాలన్నీ అర్థం చేసుకుని వాళ్ళ నాన్న ఇలా అంటారు, నువ్వు చెప్పింది కరెక్టే, రేపటి నుంచి చూడు. ఇంకా నెక్స్ట్ డే విష్ణు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళ డాడీ సోఫా పై పడుకొని వెబ్ సిరీస్ చూడడం చూసి షాక్ అవుతాడు. డాడీ మీరు ఇంట్లో ఉన్నారా? ఆఫీస్ హాలిడే ఏంటి? అలా ఏం లేదే. మరి ఇంట్లో ఉన్నారేంటి? కన్నా ఈ రోజు నుంచి నీ స్కూల్ ఫీ ట్యూషన్ ఫీ నువ్వే కట్టుకో. డాడీ ఏం మాట్లాడుతున్నారు? మరి ఇంకేంటి, రేపటి నుండి నువ్వే సంపాదించి తినాలి. కానీ డాడీ ఎందుకు? అప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా అంటారు, అరే ఏం చెప్పను, సోఫాలో పడుకొని వెబ్ సిరీస్ చూడడం ఎంత బాగుందంటే ఈ బోరింగ్ జాబ్ చేయడానికి అసలు ఇంట్రెస్టే రావట్లే, అందుకే నేను నా జాబే మానేసా. అరే నాన్న మనసు చెప్పినట్టు వింటే మనం రోడ్డున పడతాం. ఎగ్జాక్ట్లీ కన్నా, లైఫ్ మనసుతో కాదు రెస్పాన్సిబిలిటీ అనే ఆలోచనలతో నడవాలి. వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం.